ఈరోజు నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే నా పేరుని చాలా అందంగా పిలుస్తున్న అడవి శేష్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నైస్ టు మీట్ యూ కామెడీ. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ టు యూ టు శేష్. హాయ్. హాయ్. సో మన ఫార్మల్ హాయిలు బాయిలు అయిపోయిన తర్వాత నమస్కారం. నేను అంత నమస్కారాలు నా ఇంటర్వ్యూస్లో నేను ఎప్పుడు చేయలేదు. యా, చాలా ఇప్పుడు మన హైప్లో ఉండే సినిమా అమి తుమి అండ్ యు ఆర్ ద లీడ్ ఇన్ ఇట్. ఎలా ఉంది అంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, శేష్ ఇస్ దేర్, శ్రీని ఇస్ దేర్. స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అందరికీ తెలిసింది సూపర్, శేష్ని చాలా కొత్త అవతారంలో చూస్తున్నావు, ఎప్పుడు చేయలేంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పి. బేసిక్గా హ్యూమర్ ఉంటుంది అని తెలుసు, బట్ సినిమాలో కూడా ఈసారి వాడేది ఏంటో కొత్తగా. అంటే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ స్క్రూ బాల్ కామెడీ. సో మనకేంటంటే జరుగుతున్న సన్నివేశాలు, ఎస్పెషల్ నా క్యారెక్టర్కి తగిలే సీన్స్ అవన్నీ ఏంటంటే బాగా కేయాస్లోంచి గందరగోళంలోంచి వచ్చే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. నేను బహుశా సినిమా మొత్తంలో కూడా నేను ఒక్కనే కొంచెం స్ట్రెయిట్ ఎడ్జ్డ్గా ఉంటాను. అంటే కొంచెం సటిల్గా మన వాళ్ళకి సోబర్గా ఉంటాను. కానీ ఆ కేయాస్ నాకు జరుగుతుండేసరికి నేను ఆ గందరగోళం పట్టి ఏం జరుగుతుందో అనుకుని ఒక మూమెంట్లో నేను కూడా గేమ్ ఆడటం అవుతాడు. సో అది నా స్పాన్ సినిమాలో. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసి ఇది కంప్లీట్గా ఇంద్రగంటి గారి విజన్. సో ఐ థింక్ నేను కానీ, శ్రీని కానీ, కిషోర్ కానీ, మేమందరం కూడా వి జస్ట్ ట్రైయింగ్ టు డూ జస్టిస్ టు దట్. బేసిక్గా ఇప్పుడు ఈ సినిమాలో ఇందాక నేను మాట్లాడుతున్నట్టు 5 డైరెక్టర్లు, రైటర్లు వీళ్ళంతమంది ఉండేసరికి మీ కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? ఎవరి 5 సార్? యా, సి వన్ థింగ్ ఈజ్ వి హవ్ ఆల్ రిటన్ అండ్ డైరెక్టెడ్, కానీ మేము ఈ సినిమాకి వీఆర్ హియర్ యాజ్ యాక్టర్స్. అండ్ అంటే ఐవ్ సెడ్ ఇట్ యూ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్. నేను బేసిక్గా ఫస్ట్ ఒక యాక్టర్ని, మిగిలినవన్నీ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎమోషనల్గా కొంచెం లోపల ఒక ఫీల్ వచ్చి అరే ఓ ప్రయత్నిద్దాం, ఓ ఇది ఓ అది. బట్ డిఫాల్ట్గా నాకు వచ్చే విద్య యాక్టింగ్. అండ్ ఐ థింక్ మేమందరం కూడా సెట్కి వచ్చింది ఆ యాంగిల్ నుంచే. ఆయన ఇంద్రగంటి గారి విజన్, ఆయన స్క్రిప్ట్, ఆయన థింకింగ్ అది నమ్మి వచ్చాం. కానీ మేము సార్ ఈ షాట్ ఇలా కాకుండా ఇలా పెడితే అన్నది ఎప్పుడు లేదనమాట. ఓకే, కాదు జనరల్గా సెట్స్లో కాకుండా ఇప్పుడు సీన్ మీరు చేయకపోతే ఉన్నప్పుడు మీలో ఒకరికొకరు కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి? అంటే సినిమా ఆ నిమిషంలో ఏం మాట్లాడుతున్నారు అనే దానిపైన ఉంటుందా, లేకపోతే రైటింగ్ స్కిల్స్ పైన, లేకపోతే అప్పుడు వచ్చిన సినిమాల గురించి? ఇట్స్ దే వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. భరణి గారు, శ్రీని, కిషోర్ వీళ్ళందరూ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ ఇంటలెక్చువల్ కెపాసిటీ అనేది కొంత మనకు ఉండాలి వాళ్ళతో కన్వర్సేట్ చేయగలగాలంటే. ఫస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద వేసే జోకు అందరికీ అర్థమయ్యేలాగా వేయాలని ప్రయత్నిస్తారు, కానీ బయట వేసే జోకు హై లెవెల్లో ఉండొచ్చు, అది మనకు అర్థమయ్యేసరికి గంట పట్టచ్చు. సో వాళ్ళ టైమింగ్కి, వాళ్ళ సింక్కి కొంచెం అందుకోవడానికి నాకు జెన్యున్గా కొంచెం టైం పట్టింది. ఎందుకంటే శ్రీనిధి చాలా కోకీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. కొన్నిసార్లు ఏం జరిగిందంటే శ్రీని ఒక మాట అన్నాడు, నేను ఆహా అని విన్నాను, గంట అయిపోయింది, శ్రీని షూట్ చేస్తుంటే నా సీన్ రాబోతుంది, అప్పుడు నాకు వెలిగింది అమ్మ నీ అమ్మ జోక్ వేసాడు రా అని. సో అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కిషోర్ ది మోర్ డైరెక్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. కిషోర్ నేను లైక్ దట్ అనమాట. బయట 3 ఫిల్మ్స్ చేసాను ఇప్పుడు కలిసి, అండ్ అలా కంటిన్యూ అయిపోతాను అంతే. సో ఇండస్ట్రీలో నేను ప్రాబబ్లీ మోస్ట్ ట్రస్ట్ చేసే మనిషి కిషోర్. అందరూ కిషోర్ గురించి అలానే చెప్తారు, కిషోర్ ఎన్ని దాచుకుంటాడు అంటే. కిషోర్ నాకు కూడా అలా ట్రస్ట్ చేసి చెప్తుంటాడు. సో అందరూ కిషోర్ గురించి ఫీల్ అయినా కిషోర్ కొంతమంది గురించి అది ఫీల్ అవుతాడని మాకు తెలుసు. మాకు ఒక ఇన్నర్ సర్కిల్ ఉంది. మీ రాహుల్ రవీంద్రన్, సుజిత్, మన సాహో డైరెక్టర్, అదొక చిన్న సర్కిల్ ఉందన్నమాట. మీ సోషల్ మీడియాలో మీ పిక్చర్స్ కూడా తెలుస్తూ చెప్తూ. అవునా? యా అంటే అన్ని పెట్టే రకాలం కాదు కానీ, బట్ జనరల్ గా ఒకళ్ళొకళ్ళు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ మీరు ఏదో లంచ్ కి వెళ్ళినట్టున్నారు రీసెంట్ గా, లంచ్ ఆర్ డిన్నర్ సంథింగ్, యు పోస్టెడ్ ఎ పిక్చర్. అందరూ వెళ్ళేవే, మేము పెట్టాం అంతే ఫోటో. దట్ ఆ పోస్ట్లో బేసిక్గా మీ అందరూ ఇప్పుడు మీరు చెప్పిన సర్కిల్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ అందరూ అంటే అక్కడ ఏంటంటే కిషోర్ రాహుల్ ఫస్ట్ ట్యాగ్ టీమ్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి నన్ను నేర్పిస్తారు.
నేను రివర్స్లో ఏదో కౌంటర్ చేయడానికి ట్రై చేస్తాను, ఇదంతటికి ఎంపైర్ ఏమో సుజిత్ అనమాట. ఓ సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉండి ఎండ్లో భయ్యా అని ఒక మాట అంటాడు. సూపర్. ఓకే, ఏం జరగలేదు, నేను ఏమనలేదు, నా ఊత పదం వాడాను, అందుకే ఆయన అలా చూశారు.